అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా అయితే ప్రస్తుతం అయితే సర్వే అయితే కొనసాగుతుంది. సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే అంటూ అయితే ఒక బుక్లెట్ అయితే ప్రింట్ అయితే తీయడం జరిగింది. ప్రస్తుతం అయితే అధికారులు అయితే ఇంటింటికి తిరుగుతూ సమగ్ర సర్వే అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే అందరిని అయితే పలకరించి అసలు అక్కడ సంగతులు అయితే వారైతే ఎంట్రీ చేస్తున్న పరిస్థితి అయితే మనం అయితే చూడొచ్చు. ప్రస్తుతం అయితే మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. మనతో పాటు అయితే ఒక కుటుంబ సభ్యులు అయితే ఉన్నారు. వీరితో పాటు ఒక ఇక్కడికి వచ్చిన అధికారి అయితే సైతం ఇక్కడైతే ప్రస్తుతం అయితే వీరి డేటా అయితే కలెక్ట్ చేస్తున్న పరిస్థితి సైతం మనం చూడొచ్చు. అమ్మ, ఎప్పుడు వచ్చారు వీళ్ళు? ఇప్పుడే వచ్చారా? ఏమేమి అడుగుతారు మామూలుగా? అన్ని అడుగుతుర్రు అన్నీ అడుగుతారా? అన్ని అడుగుతుర్రు అన్ని అడుగుతా అన్ని చెప్తున్నాం. అని చెప్తారు, అని చెప్పాలి కూడా. ఎందుకంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు అన్ని మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే అన్ని ఇవ్వాలి అని చెప్పేసి అయితే అధికారులు అయితే చెప్తున్నారు కదా. గవర్నమెంట్ పైసా అయితే ఒక్క రూపాయి లేదు, కట్టం చేసుకుని బతుకుడు ఇంతే. ఏదన్నా ఆపదత్తే మాకే వెళ్ళారు, రాజకీయం చెప్తారు కానీ మాకేం దొరుకుతలేవు, ఏం లేదు. అప్పుడు కేసీఆర్ కూడా సర్వే నిర్వహించింది కదా, అప్పుడు ఎప్పుడు లేదు మాకు ఒక్క రూపాయి రాలే. కొత్త బుక్కులు రాలే, పాత బుక్కులే ఉన్నాయి. మాకు పైసలు వస్తానే భూమి అయ్యో ఇవే పాత బుక్కులు ఉన్నాయి. ఏం చెప్తారు మరి ఇప్పుడు అధికారులు? వచ్చింది ఏం చెప్తారో అధికారులు ఏం చెప్తారో ఇక. అంటే మరి ఎట్లా ఉంటే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను? మా బుక్కులు కావాలి, మాకు బుక్కులు వస్తే మాకు ఇంతకు లోనో ఏదోనో తీసుకోవచ్చు. ఏది అత్తలేపా అంటే సర్వే నిర్వహించుకొని పోతున్నారు అంతేనా? అంతే చేసుకొని పోతుర్రు. మరి వాళ్ళు ఏం చేస్తారు ఇవాళ ఎటు చేస్తారు ఎటు చేస్తారు. మరి ఏం చెప్తారు మీరు? అంటే ఎట్లుంటే మంచిగా ఉంటుంది అనుకుంటారు? మాకు బుక్కులు కావాలి, ఇంత లోన్ దొరకాలి. లోన్ దొరికితే మేము ఏదైనా ఇంత లోన్ తీసుకుంటాం, కట్టబడి కట్టుకుంటాం అట్లా. ఓకే, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము. మాకైతే ఆ అధికారులు అయితే రావడం జరిగింది. గతంలో సైతం ఏంటంటే మాకైతే దగ్గరికి అయితే అధికారులు అయితే రావడం జరిగింది, సర్వే అయితే నిర్వహించడం జరిగింది అని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అయితే మాకైతే ఎటువంటి ఉపయోగాలు అయితే లేవు అని అయితే ఓ కుటుంబ సభ్యుడు అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనమైతే చూడొచ్చు. ఏదైనప్పటికైతే ఖచ్చితంగా మాకైతే కొంతవరకు అయితే పాస్ బుక్లు కావచ్చు, అంతేకాకుండా కొంత లోన్లు ఇచ్చే పరిస్థితి ఉంటే మేము ఆ లోన్లు ఎట్లయినా చేసి కట్టుకుంటాము, మాకు కొంత బాసరాగా అయితే నిలుస్తుంది, కొంత ఉపాధి సైతం దొరుకుతుంది అని అయితే వారైతే వెల్లడిస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.